ఒక చిన్న పల్లెలో శివయ్య, సుందరమ్మ అనే దంపతులు ఉండేవారు. వాళ్లకు బాగా వయసు ముదిరాక ఒక కొడుకు పుట్టాడు. వాడు చాలా చిన్నపిల్లవాడుగా ఉండగానే సుందరమ్మ చనిపోయింది. తల్లి లేని కొడుకును శివయ్య మరీ గారాబంగా పెంచసాగాడు. తను దొడ్లో నానా శ్రమ పడి కూరగాయలు పండించి వాటిని పట్టణంలో అమ్మి కుటుంబ పోషణ చేసుకువస్తున్న కొడుక్కు మాత్రం ఆ పనిపాటలు ఏమీ చెప్పేవాడు కాదు శివయ్య. వాడు వేళకు తిని సోమరిపోతులా అక్కడ ఇక్కడ తిరిగి వస్తుండేవాడు. శివయ్య పెద్దవాడైపోతున్నాడు. కొడుకు అతడికి కూరగాయలు పెంచే పనిలో చిన్న మొత్తం సాయం కూడా చేయకపోవటం చూసి ఇరుగు పొరుగు వాళ్ళు శివయ్యతో, కుర్రవెదవను మరి అంత పిచ్చి గారాబంగా పెంచడం మంచిది కాదు, కాస్త తోట పని అది నేర్పు, నీ బరువు భారం వాడు కొంత మోస్తాడు అనేవాళ్ళు. కానీ శివయ్య కొడుకు మీద వాత్సల్యంతో ఈ సలహాలేమీ పాటించేవాడు కాదు. కుర్రకుంక ఇంకా 15 ఏళ్ళైనా నిండలేదు. తోట పని ఒకళ్ళు నేర్పితే కానీ పట్టుబడనంతటి గొప్ప విద్య ఏం. మరి 4 ఏళ్ళు గడిస్తే వాడే స్వయాన అన్ని పనులు చేసుకుంటాడు అనేవాడు. ఒకనాడు శివయ్య పొద్దున్నే కూరగాయలు కోసి మూటగట్టుకొని సంతకు బయలుదేరుతూ ఒకవేళ తాను తిరిగి రావడం ఆలస్యం కావచ్చని భావించి కొడుకుతో, ఒరే, ఇవాళ నేను చీకటి పడి గాని ఇంటికి రాను. కూరమల్లకు కాస్త నీరు తగిలేలా చూడు, కొత్త చేంతాడు బావి పక్కనే ఉంది అని చెప్పాడు. శివయ్య కొడుకు సాయంత్రం కాగానే తండ్రి చెప్పిన తాడు తీసుకొని దాని ఒక కొనను బావిలో వేసి రెండవ కొనను కూరగాయల పొదలన్నింటికి తగిలేలా ఒక చుట్టు చుట్టి వీధిలోకి ఆడుకోబోయాడు. శివయ్య సంతలో కూరగాయలు త్వరగా అమ్ముడుపోవడంతో పొద్దుగూక్క ముందే ఇంటికి తిరిగి వచ్చాడు. అతడు కూరపాదుల దగ్గరకు పోయి కొడుకు చేసిన పని చూసి పట్టరానంత కోపంతో కొడుకుని పిలిచి, ఒరే, నువ్వింత మూర్ఖుడు అని అనుకోలేదు. లోకంలో అసలింత మూర్ఖులుంటారనేది ఈనాటి వరకు నాకు తెలీదు. ఏమైనా లోకంలో నీకన్నా మూర్ఖుడు కనపడితే గాని ఇంటికి తిరిగి రాను అని చెప్పి ఇల్లు వదిలి మరో గ్రామం కేసి పోయాడు. శివయ్య గ్రామం వీధిన నడుస్తుండగా ఒక పశువుల కొట్టంలో నుంచి ఒక కుర్రవాడు అమ్మా అని బాధగా అరవడం వినిపించింది. శివయ్య కొట్టంలోకి పోయి ఆ ఆవు కాళ్ళ దగ్గర పడి ఉన్న కుర్రవాణ్ణి చూసి ఏం జరిగిందని అడిగాడు. అమ్మకు జ్వరంగా ఉంది, అయ్య ఇంట్లో లేడు, ఎక్కువ పాలు దూడ తాక్కుండా చూసి చుక్క పాలు కింద పడకుండా ఆవు పాలు పితుక్కు రమ్మన్నది అమ్మ. దూడ ఒక్క పాల చుక్కైనా కింద పడకుండా పాలు తాగడం చూసి నేను అలాగే చేయబోయాను. ఆవు గట్టిగా తన్నింది అన్నాడు కుర్రవాడు ఏడుస్తూ. వీడు నా కొడుక్కన్నా కూడా మూర్ఖుడు అనుకుంటూ శివయ్య వాడికి పాలు పితకటం ఎలాగో చెప్పి చీకటి పడుతుండగా మరో గ్రామం చేరాడు. ఈసారి శివయ్య గ్రామ వీధిన అడుగు పెడుతూనే ఒక ఇంట్లో నుంచి పెద్ద అరుపులు రావడం విన్నాడు. ఒక ఆడగొంతు విసుక్కుంటూ, చలికి ప్రాణం పోతుందిరా బాబు, తొందరగా నిప్పు పెట్టు అంటున్నది. దానికి జవాబుగా ఒక చిన్న గొంతు, అరవకే అమ్మా, నిప్పు పెడుతున్నాను అని జవాబిస్తున్నది. శివయ్య ఏమిటా నిప్పు పెట్టడం అని ఆశ్చర్యపోతూ చూసేంతలో ఒక కుర్రవాడు మండుతున్న కట్టెపుల్లను ఇంటి చూరుకు అంటించబోతున్నాడు. ఆ కేకలు వేసుకుంటున్న వాళ్ళు తల్లి కొడుకులని శివయ్య గ్రహించాడు. కానీ చలిగా ఉంటే ఇంటికి నిప్పు పెట్టడం ఏమిటా అని అతడు ఇంటి గుమ్మాన్ని చేరేంతలో తల్లి పెద్దగా, తొందరగా నిప్పు పెట్టరా బాబు, ఇల్లు కాలిపోతే మరో ఇల్లు కట్టుకోవచ్చు, ప్రాణం పోతే వస్తుందా అంటున్నది. శివయ్య కుర్రవాడి చేతిలో నుంచి మండే కట్టిపుల్లను లాక్కొని సంగతేమిటని అడిగాడు. వాడి తల్లికి ఒంట్లో బాగోలేదు, చలికి ఆగలేక నిప్పు పెట్టమంటున్నది. వాడు ఇంటికి నిప్పు పెట్టేస్తున్నాడు. తన కొడుకు కన్నా పక్క గ్రామంలోనే కుర్రవాడి కన్నా కూడా వీళ్ళిద్దరూ పెద్ద మూర్ఖులని శివయ్య అనుకొని వాళ్ళకి చలిపోవాలంటే ఇంటి మూల కుంపటిలో ఎలా నిప్పు వేసి రాజేసుకోవాలో చెప్పి తన గ్రామానికి తిరిగి వచ్చాడు. శివయ్యకిప్పుడు
లోకంలో మూర్ఖులకు కరువు లేదని తెలిసిపోయింది. తను అతి గారాబంగా పెంచటం వల్లనే తన కొడుకు మూర్ఖుడిగా తయారయ్యాడన్న గుర్తింపు కూడా కలిగింది. మర్నాటి నుంచి అతను కొడుకును తనతో పాటు తోటపని చేయించసాగాడు. కొద్ది కాలంలోనే వాడికి ఆ పనిలో ప్రావీణ్యం రావడమే కాక శివయ్య పెద్దవాడైపోయిన తరువాత వాడే స్వయంగా కూరలు పండించి అమ్ముకు వస్తూ తండ్రికి ఏ శ్రమ లేకుండా చేసి సుఖపెట్టాడు.